మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మిర్జాలగూడలో దారుణం. అర్ధరాత్రి షాపులపై బుల్డోజర్ సహాయంతో షట్టర్లు తొలగింపు. మల్కాజ్గిరిలో అర్ధరాత్రి సమయంలో దారుణ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న ఓ బిల్డింగ్ యజమాని తన స్వంత భవనంలో పనిచేస్తున్న 16 షాపుల షట్టర్లను బుల్డోజర్ సహాయంతో కూల్చివేశాడు. ఈ ఘటనతో బాధిత కిరాయిదారులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ షాపులో కొంతమంది 15 ఏళ్లుగా పైగా వ్యాపారం చేస్తున్నవారు. ఇటీవల బిల్డింగ్ యజమాని వారి షాపులు ఖాళీ చేయాలని కోరారు. దీనిపై కిరాయిదారులు స్పందిస్తూ, మేము ఇక్కడ చాలా కాలంగా వ్యాపారం చేస్తున్నాం, దయచేసి కొంత సమయం ఇవ్వండి అని కోరారు. అయితే యజమాని మాటలకు ఒప్పుకున్నట్లు కనిపించి అర్ధరాత్రి వేళ ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా షాపుల షట్టర్లను తీసేశారు. నా పేరు కుమార్. ఇక్కడ మా 16 షాపులు ఉన్నాయి ఇక్కడ మిర్యాలగూడలో. మాకు ఒక 25 ఏళ్ళ నుంచి ఇక్కడ నుంచి నివాసం ఉంటున్నాం మేము ఈ షాపులలో. ఇంకా గత ఓనర్ మా బిల్డింగ్లు పాతగానే అని చెప్పి పోయారు ఒక 6 నెలల కింద. అది కూలగొట్టేస్తాము, మళ్ళీ కట్టుతామని. మళ్ళీ మాకు ఇక ఇన్ఫర్మేషన్ కొద్దిగా టైం కావాలని అడిగాము. ఒక 1 year 2 years టైం ఇవ్వండి సార్, మాకు లోన్లు ఉన్నాయి, ఫైనాన్స్లు ఉన్నాయి, వడ్డీలకు మితిలకు ఉన్నాయి, మాకు చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా మంది మేము బయట వర్కర్స్ ఉన్నారు, మాకు వీళ్ళందరం బయట ఒకసారి రోడ్డు మీద పడిపోతామని అడుగుతున్నాం సార్. అడిగిన టైం తీసుకున్నాం. టైం అడిగితే టైం ఇవ్వం, మేము ఒక 2 నెలలు 3 నెలలు ఇస్తామన్నారు. అట్లా అని చెప్పి మాకు 2 నెలలు 3 నెలలు టైం కదా, మాకు మా షాప్లో ఇక్కడ దొరకట్లేదు ఖాళీ చేద్దామంటే. అట్లా అని చెప్పి మేము కొంచెం టైం తీసుకున్నామంటే మాకు 3 months టైం ఇచ్చామని చెప్పి వేసారు. ఇట్లానే మాకు టైం దొరకలేదు అని చెప్పి ఇట్లా మేము కోర్టు వరకు కూడా వెళ్ళాము. వెళ్తే వాళ్ళు కొంచెం మాకు ఇక కోర్టులో నడుస్తుంది కదా, టైం ఇస్తారేమో అనుకోండి మేము ఆశపడ్డాము. అలా కాకుండా మాకు ఇంకోటి ఏంటంటే సడన్గా రాత్రి వచ్చి 2 నుంచి 3 లోపల వచ్చి ఇదంతా ఇట్లా 12-16 షట్టర్లన్నీ కూలగొట్టేసి వెళ్ళిపోయారు. ఇంట్లో దుకాణంలో ఉన్నది మొత్తం సామాన్లు మొత్తం లాస్ అయిపోయింది. గత దుకాణాలకి డబ్బులు పోయాయి, సామాన్లు పోయినాయి. చాలా ఇబ్బందిగా చాలా ఇంత రోడ్డు మీద వచ్చి పడిపోయినట్టు అయిపోయింది. మాకు ఈ గవర్నమెంట్ మాకు ఏదైనా సాయం చేయాలో చెప్పాలని కోరుతున్నామండి.